హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాహ్ డెలిష్. ఈరోజు మనం ఈ వీడియోలో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేయించి పేస్ట్ చేసుకొని ముక్కలకి బాగా పట్టించాను. ఆ తర్వాత కారం కూడా వేశాను. నేను ఇందులో 3 స్పూన్స్ కారం వేశాను ఫ్రెండ్స్. మీరు మీ రుచికి సరిపడా వేసుకుంటే చాలు. అలాగే నేను ఇందులో ఉప్పు కూడా వేశాను. ఉప్పు రుచికి సరిపడా తీసుకుంటే చాలు. పులుపు కాబట్టి కొంచెం 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకు మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ చేసేసరికి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేయాలి. అంతా వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు కాస్త ఉడికి ఉంటాయి. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి. మెల్లిగా అటు ఇటు కదుపుతూ ఉండాలి. మరీ ప్రెషర్ తోటి కలిపితే ముక్కలు విడిపోతాయి ఫ్రెండ్స్. టెన్ మినిట్స్కి బాగా మరుగుతుంది. అప్పుడు మెల్లిగా కదుపుతూ ముక్కలని అటు ఇటు అనుకోవాలి. ఇప్పుడు 90% ఉడికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసి ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చేప ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఎంతో గుమగుమలాడే చేపల పులుసు రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.